మార్నింగ్ చిల్డ్రన్ ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ అండ్ క్వశ్చన్స్ మ్యాచ్ ద కాలమ్స్ టోటల్గా కంప్లీట్ చేసుకున్నాం. దాంతో పాటు పక్కన ఇంకొకటి లైఫ్ స్కిల్స్లో మీకు ఒక పజిల్ ఉంది కదా, యాక్టివిటీ టైం, అవి కూడా చేసాం కదా చిల్డ్రన్. సో ఈరోజు మనకి రిమైనింగ్ ఉన్నవి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, అవి మాత్రమే అవి చెప్తాను నేను ఈరోజు, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, what is the root system? What is the root system? Answer. Root system అంటే ఏంటి అంటున్నాడు. రూట్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ. ఆన్సర్ the part of the plant that grows, the part of the plant that grows under the soil, is called the root system. The root system is broadly broadly divided into two systems. They are taproot and fibrous root. చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఏమంటున్నాడంటే రూట్ సిస్టమ్ అంటే ఏంటి అన్నాడు. రూట్ సిస్టమ్ అంటే ఏంటి? ద పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ దట్ గ్రోస్ అండర్ ద సాయిల్ ఈజ్ కాల్డ్ రూట్ సిస్టమ్. మొక్క భాగంలో మట్టి కింద పెరిగేదాన్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే రూట్ సిస్టమ్ అంటాం. ఈ రూట్ సిస్టము వెడల్పుని బట్టి బ్రాడ్లీ 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ట్యాప్ రూట్, సెకండ్ పార్ట్ ఫైబ్రస్ రూట్. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా? నోట్ చేసుకోండి చిల్డ్రన్. నెక్స్ట్ సెకండ్ వన్, second question, what is the shoot system? Shoot system అంటే ఏంటి? ఆన్సర్ చిల్డ్రన్, the plant the part of the plant that grows above the soil is called the shoot system.
In the shoot system, we can see the parts of the plants are the parts of the plant are stem, leaves, branches, fruits and flowers. చూడమ్మా షూట్ సిస్టమ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. షూట్ సిస్టమ్ అంటే మనకి సాయిల్కి అబౌవ్ గ్రో అయ్యే పార్ట్ మొత్తాన్ని మనం షూట్ సిస్టమ్ అంటాము. ఈ షూట్ సిస్టంలో మనం చూసేటువంటి మొక్క భాగాలు ఏంటంటే స్టెమ్, లీవ్స్, బ్రాంచెస్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. నోట్ చేసుకోండి నీట్గా. Next, third question का answer. Third question. What are the functions of roots? Functions of roots. Roots యొక్క functions ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా? Next. Answer. Roots play a very important part. A very important part. A very important part in the growth of a plant. Growth of a plant. First one. Roots fix the plant. Root fix the plant to the soil firmly and prevent the plant from getting uprooted. Second one. Roots absorb water and minerals from the soil and send them to other parts of the plant. Next, third one. They store food
the plant. They store food for the plant. They prevent soil erosion. That is the answer. What are the functions of roots? Roots యొక్క functions ఏంటి అంటున్నాడు. అందులో ఫస్ట్ వన్, రూట్స్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఎ ప్లాంట్. మొక్క పెరగడానికి రూట్స్ ది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అందులో ఫస్ట్, రూట్ ఫిక్స్ ద ప్లాంట్ ద సాయిల్ ఫిమ్లీ అండ్ ప్రివెంట్ ద ప్లాంట్ ఫ్రమ్ గెటింగ్ అప్రూటెడ్. మొక్క ఒక చోట ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి అక్కడ పెరగడానికి మనకు ఉపయోగపడేది ఏంటి అని అంటే రూట్. అలాగే రూట్స్ అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ ఫర్ ద సాయిల్. సాయిల్లో నుంచి వాటర్ని, మినరల్స్ని అబ్జర్వ్ చేసుకొని దానిపైన ఉన్నటువంటి స్టెమ్స్కి వాటికి అందించేది కూడా రూటే అనమాట. నెక్స్ట్, ద స్టోర్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్. అంటే ప్లాంట్ యొక్క ఆహారాన్ని స్టోర్ చేసుకునేది కూడా రూట్సే అనమాట. నెక్స్ట్, ద ప్రివెంట్ సాయిల్ ఎరోజన్. నేలను సారవంతం చేయడానికి కూడా ఉపయోగపడేది ఏంటి? రూట్స్. క్లియర్ కదా? దిస్ ఈస్ ద థర్డ్ వన్. నోట్ చేసుకోండి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. Next, fourth one. Why are leaves called the food? Factories of a plant. ఎందుకు ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఏ ప్లాంట్ లీఫ్ అని అడుగుతున్నాను. ఓకేనా? ఆన్సర్, green in color. Green in color. It takes energy from sunlight. Energy from sunlight. Carbon dioxide from air and water and minerals from soil to prepare food. Prepare food with the help of green pigment, chlorophyll, present in it. This is called photosynthesis. And hence the leaves are
factories of the plants. Children, leaves అంటే ఆకులు ఫుడ్ ఫ్యాక్టరీస్, ప్లాంట్ కి ఫుడ్ ఫ్యాక్టరీస్ ఎందుకు అని అంటున్నాడు. ఏ లీఫ్ ఆఫ్టెన్ గ్రీన్ ఇన్ కలర్, ఇట్ టేక్స్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్. ఆకులు గ్రీన్ కలర్ లో ఉంటాయి కదమ్మా, అవంట ఏం చేస్తాయంటే సన్లైట్ నుంచి సన్ రైజెస్ ని, కార్బన్ డైఆక్సైడ్ గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని అండ్ వాటర్ ని, మినరల్స్ ని సాయిల్ లో నుంచి మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటాయంట. చేసుకొని ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఈ ప్రాసెస్ అంతా మొత్తాన్ని ఏమంటారంటే ఫోటోసింథసిస్ అంటారు. సో ఈ ఫోటోసింథసిస్ వల్ల ఫుడ్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి ఆ ఫుడ్ అనేది మొక్కలకు ఉపయోగపడుతుంది కాబట్టి మనం లీవ్స్ ని ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ది ప్లాంట్ అని చెప్పేయచ్చు. ఓకేనా చిల్డ్రన్? సో ఈ రోజు నేను 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజుతోటి మనకి ఈ లెసన్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది చిల్డ్రన్. సో మనము మీరు ఏం చేస్తారంటే ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ క్లియర్గా రాసి కనిపించేలాగా నాకు ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను చెక్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.